హలో అండి. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్‌లో ఎంతో టేస్టీగా ఉండే గులివింతల చేపల ఫ్రై అండి. చాలా బావుంటాయన్నమాట. నేను ఇక్కడ 4 గులివింతలను ఇలా క్లీన్ చేసుకొని తీసుకున్నానన్నమాట. వీటికి 2 సైడ్‌లా ఇలా ఘాట్లయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే మసాలా వీటికి పట్టడం కోసం అన్నమాట. ముందుగా మనం రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలాగా మసాజ్ చేస్తున్నట్టుగా చేప ముక్కలకి ఇలా సాల్ట్ బాగా పట్టించాలన్నమాట. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఆ పసుపు కూడా ఆ 4 చేపలకి బాగా ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలకి రాస్తూ ఉండాలన్నమాట. పసుపు పట్టే విధంగా చేపలనేవి ఒక్కొక్క చేప ఒక్కొక్క రకం టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ గులివింతల చేప కూడా ఒక రకం టేస్ట్ అన్నమాట. తర్వాత నేను ఒక హాఫ్ చెంచా కారం అయితే యాడ్ చేశానన్నమాట. ఎందుకంటే నేను వాడే కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందన్నమాట. అందు గురించండి. మీ కారానికి తగ్గట్టు మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కారాన్ని ఇలా చేప ముక్కలకి రాసేసి 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ చిన్న ముక్క అల్లం ఇలా దంచుకొని నేను చేప ముక్కలకి అనేది బాగా పట్టిస్తున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా మనం మసాజ్ ఎలా చేస్తామో ఆ విధంగా చేప ముక్కలకి ఈ మసాలాలతో బాగా మసాజ్ చేయాలండి. అప్పుడే ఈ చేప ముక్కలకి ఉప్పు కారం మసాలాలు అనేవి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని, మరీ డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఆయిల్ వేసుకొని చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. వీటిని ఎక్కువగా అరగంట గంట నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు అనమాట. మసాలాలు ఏమీ లేకుండానండి. అది కూడా మీరు బాగా వాడిన ఇలా పెనం కానీ అట్ల మీద కానీ ఇలాగా వేపుకోవాలండి. అప్పటికప్పుడు ఏదైనా కొత్తది కానీ ఎక్కువ వాడుకలేని పెనం కానీ అయితే అంటుకుపోతాయి అన్నమాట, రావండి. పెనానికి అంటుపోయి చేప ముక్కలు అనేవి విడిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా బాగా రెండు వైపులా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్క లోపల వరకు ఉడికేంత వరకు కరకరలాడుతూ చక్కగా ఉంటాయండి. ఏ చేప టేస్ట్ ఆ చేపదన్నమాట. ఈ గులివింత చేప టేస్ట్ దీనిదండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. కరకరలాడుతూ బాగున్నాయి అన్నమాట. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకొని ఈ చేపల ఫ్రై అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ ఎప్పుడూ మీ అందరి సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట.